చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి అయినటువంటి రంగరాజన్ స్వామి మిమ్మల్ని ఆయన భుజస్కంధాల మీద కూర్చోబెట్టుకొని టెంపుల్ లోపలికి తీసుకుని వెళ్ళారు. అది కూడా నేను స్వామీజీగానే ఉన్నాను. 2009 నుంచి నేను పూర్తి వైరాగ్యంలోకి వచ్చేసాను. 2018లో ఒక చిన్న సమావేశంలో మన స్వామివారి రంగరాజన్ స్వామివారిని ఎవరో ప్రశ్నించడం, దళితుల పట్ల వివక్ష ఉందని అట్లా ఇట్లా అని అంటే, స్వామివారి నుండి లేదండి అట్లా లేదు, మన సనాతన ధర్మంలో భేదం లేదు, ఎవరో కొంతమంది కుహనా మేధావులు చేసినటువంటి పొరపాటు, అది లేదండి అని అన్నారు. వ్యతిరేకంగా అపోజిషన్ ఆయన ఏమన్నాడంటే, మీ శ్రీ వైష్ణవంలోని ఎక్కువ ఉందన్నాడు. లేదు, మా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలోని ఇట్లా ఒక కథనం ఉన్నది అని చెప్తే, ఎప్పుడో చేసింది చెప్పడం కాదండి, ఇప్పుడు ఎవరైనా చేస్తారని అన్నారు. స్వామీజీ ఉండి ఐ విల్ రెడీ, నేను చేస్తాను అన్నారు. పరమ భాగవతోత్తముడు అయినటువంటి ఒక హరిభక్తుడు, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు, మహాభక్తుడు అన్నమాట. అటువంటి భక్తుని లోకసారంగముని ఎత్తుకున్నాడు తిరుప్పాణి ఆళ్వారని. ఆళ్వార్లు ఆయన ఒక ఆయన, ఆయన దళితుడు అనమాట. ఇప్పుడు ఆయనకు సమానమైనటువంటి భక్తుడు ఎవరున్నారని చెప్పేసి మన ఉమ్మడి రాష్ట్రాల్లో, మన తెలంగాణ ఆంధ్రలో బాగా వెతికారు. వాళ్ళు మమ్మల్ని సంప్రదించడం, మేము సరే అనడం, ఆ మునివాహన సేవ కార్యక్రమం అట్లా జరిగిపోయింది. అది ఒక అద్భుతమైన కార్యక్రమం కదండి. అంటే భావి తరాలకు ప్రశ్ననే లేకుండా చేసే గొప్ప ఆదర్శవంతమైన కార్యక్రమం. బ్రాహ్మణ వ్యవస్థలో కొన్ని హద్దులు ఉంటాయి. అదే అంటున్నాను, ఆ హద్దులు చెరిపారు ఆయన. చెరిపారు.